ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. तस्मै श्री गुरुवे नमः. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృవత్ లాలయిత్రీ చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురుసత్తాయే శ్రద్ధా ప్రజ్ఞాయుతాచయ. మాతాజీ యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఈవేళ మనం చెప్పుకోబోతున్నాము. పూజ్య శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు గారు చెప్పుకున్నాం. రెండవ హిమాలయ యాత్ర అప్పుడు 1961లో వెళ్ళినప్పుడు దాదా గురుదేవుల యొక్క దివ్య అనుగ్రహాశీస్సులతోటి హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నటువంటి అనేక మంది దివ్య ఋషుల యొక్క చేతనత్వ దర్శనం కూడా అయింది. ఆ సందర్భంలో ఒక విశిష్టమైనటువంటి కలయిక, అంటే ఋషులందరూ కలయిక జరిగినప్పుడు విశ్వవ్యాప్తంగా జరగబోయేటటువంటి విపత్కర పరిస్థితులు, విపరీత పరిస్థితులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, దానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఉపచారాలేంటి, అందులో శ్రీరామ శర్మాచార్య గురుదేవుల యొక్క పాత్ర ఏంటి అనే విషయాలను వారు సూచనప్రాయంగా ఈ యాత్రలో చెప్పడం జరిగింది. దాని గురించి ఇవాళ మనం ఒక స్థూలంగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. అది రహస్యమయ ప్రసంగము. అందులో కొన్ని బయటకు చెప్పదగినవి మాత్రమే గురుదేవులు చెప్పారు. వాటిని ఇక్కడ మనం ఏం చెప్పారో చూద్దాం. ఏం చెప్పారు వారి యొక్క విశ్లేషణలో జరిగిన విషయాల గురించి ఇచ్చిన సూచనలు ఏంటి అంటే, ఇక రాబోయే రోజుల్లో శ్రీరామ శర్మాచార్య గారు కూడా ఋషి గణముతో కలిసి తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రయోగాలు చేయాలనే ప్రతిపాదనను వాళ్ళు ఇచ్చారు. ఎందుకు? ఋషులు చేసే తపస్సు కానీ, సాధనలు కానీ, ప్రయోగాలు కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు కేవలం మోక్షం కోసమే మాత్రం కాదు, ఈ విశ్వవ్యాప్తంగా వచ్చేటటువంటి అనేక విపత్కర పరిస్థితుల్ని, అయోమయ పరిస్థితులను దాటించడానికి వాళ్ళ యొక్క శక్తిని, తపశ్శక్తిని ధారపోస్తారనమాట. దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి సాధనలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు శ్రీరామ శర్మాచార్య గురుదేవుల్ని చేయించమన్నారు అనే విషయాలను ఇక్కడ మనం ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, వాళ్ళు అందులో చెప్పింది ఒకటే, తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోగాలు నువ్వు చేయవలసి ఉంటుంది. ఎందుకు? ఈ పృథ్వీగ్రహం యొక్క నూతన భాగ్య విధాతృత్వాన్ని, భవిష్య నిర్మాణానికి కావలసినటువంటి నిరంతరం ప్రయత్నశీలుడవై నువ్వు ఉండాలి అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే, అది జరగాలి అంటే ఇంకా గురుదేవులు మాతాజీ ఇద్దరు కూడా మధుర తపోభూమిని వదిలి గంగ ఒడ్డుకు, హిమాలయాల ఛాయలోకి వెళ్ళవలసి ఉంటుంది అని వాళ్ళు సూచనప్రాయంగా కొన్ని చెప్పారు. అంతే, విషయం చెప్తారే కానీ ఇదిగో ఈ ప్లేస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇది చేయాలి, అక్కడ అది కట్టాలి, ఇది ఇక్కడ నిర్మాణం ఏమీ వాళ్ళు చెప్పరు, సూచన మాత్రం చేశారు. ఈ సూచనను గురుదేవులు ఇంకా కొన్ని వాళ్ళ విషయాలు ఏం చెప్పారంటే, ఈ మొత్తం బాధ్యత, మిషన్ కార్యక్రమాలన్నీ కూడా యావత్తు కూడా మాతాజీయే చేయవలసి ఉంటుంది. అందుకోసము శ్రీరామ శర్మాచార్య గురువు గారు హిమాలయాల సురమ్య నీడలో గంగ ఒడ్డున ఆ తల్లికి, మహాశక్తికి కావలసిన తపస్థలాన్ని ఏర్పాటు చేయవలసి వస్తుంది. ఎందుకు అంటే, యుగ ప్రత్యావర్తన విధానంలో మహాశక్తిదే ప్రధాన పాత్ర, ఆవిడే ఈ పాత్రను నిర్వహించవలసి వస్తుంది అని చెప్పి ఋషితంత్రం మొత్తం యావత్తు స్వయంగా చెప్పిందనమాట. ఎందుకు చెప్పింది, ఏంటి దీనికి కారణము అంటే, శ్రీరామరాజ్యం నిర్మాణం చెయ్యాలంటే శ్రీరాముడితో పాటు అనేక మంది దేవతలు వానరులుగా, భల్లూకాలుగా శరీరాలు ధరించి శ్రీరామునికి సహాయం ఎట్లయితే చేశారో, అదేవిధంగా మహాభారత నిర్మాణానికి శ్రీకృష్ణ పరమాత్మతో పాటు పంచపాండవులు, ఇంకా కొన్ని దివ్యాత్మలు,
ద్వాపరయుగంలో ఎట్లయితే జన్మించి వారి యొక్క కార్యక్రమానికి సహకరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ భారత ఈ పృథ్వీగ్రహం యొక్క నూతన భాగ్య నిర్మాణానికి అవసరమైనటువంటి పనిని చేయడానికి మాతాజీతో పాటు ఋషిగణములు, దివ్యలోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవతాశక్తులందరూ కూడా ఆమెకు ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా సహకరిస్తారని ఆ ఋషిగణము చెప్పడం జరిగింది. చూడండి ఎంత పెద్ద ప్రణాళిక. మాతాజీ వెనక ఎంత శక్తి ఉంటే, వాళ్ళ యొక్క దివ్యశక్తుల ఆకర్షణ ఎంత ఉంటే మాతాజీ అంత పనిని చేయగలుగుతారో ఆలోచిద్దాం. సరే, అక్కడ వాళ్ళు అవన్నీ చర్చించుకున్న తర్వాత గురుదేవులు హిమాలయాల్లో గురుదేవులు చేయవలసిన తపస్సు యొక్క అవధి పూర్తి చేసుకొని తిరిగి ఆ ఋషులు ఇచ్చిన ప్రణాళికను మనస్సులో భద్రంగా పదిలపరుచుకొని దాన్ని ఏ విధంగా సాకారం చేయాలని ఆలోచించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకుంటూ గురువుగారు హిమాలయాల నుండి మధురకు వచ్చారు. వచ్చిన తర్వాత హిమాలయాల్లో జరిగిన విషయాలు వివరంగా మాతాజీకి చెప్పడానికి ముందరే హిమాలయాల్లో ఋషుల యొక్క ప్రతి ఆదేశము నాకు స్వీకారమే, నేను ఆచరించి తీరుతాను అని ముందుగానే మాతాజీ ప్రకటించారనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురుదేవుల అంతశ్చేతంలో జరిగే ప్రతి కదలికని కూడా మాతాజీ అంతఃకరణలో అనుభూతి చెందుతారు అనేదానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అన్నమాట. సరే, గురువుగారికి ముందరే తెలుసు మాతాజీ సాక్షాత్ శక్తి స్వరూప మాతాజీ అని తెలుసు. ఆమె మాతృత్వ శక్తి ఎంత గొప్పదో, ఆమె యొక్క శక్తి ఎంత దృఢంగా ఉంటుందో, ఆమె ఎంత సంకల్పాలు ఎంత తీవ్రంగా తీసుకుంటారో, అంతులేని మమత ఆమెలో ఎంత గొప్పగా ఉంటుందో అవన్నీ ఆయనకు తెలుసు. అందుకని ఋషులు ఇచ్చిన ప్రణాళికలను రూపుదిద్దుకోవడానికి ఒక ప్రణాళికని ఇద్దరు కూడా కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఋషుల ఆదేశాల ప్రకారం వీళ్ళు హరిద్వార్ వెళ్ళవలసి ఉంటుంది. అయితే హరిద్వార్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి, అక్కడ ఏం చెయ్యాలి, దాని యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఎట్లా, వీటన్నిటికీ క్వశ్చన్ మార్కులే. ఎక్కడా సరైనటువంటి ఆధారభూతమైనటువంటి నిర్ణయాత్మక శక్తి మనకు తెలియటం లేదు. అందువల్ల గురుదేవులు మాతాజీ ఇద్దరు కూడా ధ్యాన స్థితిలో ఒక అద్భుతమైనటువంటి స్థలాన్ని చూశారు. ఏంటంటే ఒక హరిద్వార్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవభూమి, ఒక విశిష్టమైనటువంటి స్థలం అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు గమనించారనమాట. ఏమిటి ఆ స్థలము, దాని గొప్పతనం ఏంటి అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేలాది సంవత్సరాలకు పూర్వమే ఈ దివ్య భూమిలో తపోనిరతులు ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి వారికి అంతఃకరణలో దేవమాత గాయత్రి యుగశక్తి రూపంలో అవతరించింది. ఈ అవతరణ వలన విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షిగా మారారనమాట. ఆ బ్రహ్మర్షిని చేసింది ఎవరయ్యా అంటే ఈ యుగశక్తి గాయత్రి మాతే. అందువల్ల ఈ దివ్యస్థలంలో నుంచి కూడా ఘనీభవించినటువంటి ఆధ్యాత్మిక వెలుగులు దశ దిశలా ప్రకాశించడం చూశారనమాట గురువుగారు మాతాజీ. ఈ ప్రగాఢ ధ్యాన స్థితిలో స్ఫురించిన ఈ స్థలం ఎక్కడుంది, హరిద్వార్లో ఉంది. ఎక్కడ హరిద్వార్లో, హరిద్వార్ అంటే ఒక ప్రదేశం అనేది మనకు నిర్ణయాత్మకంగా తెలియదు కదా, అది ఎక్కడో చూడాలని గురుదేవులు ఒక యాత్ర మొదలుపెట్టారు. అయితే మాతాజీ ఒక సూచన చేశారు. ఏమని, మీతో పాటు మన పెద్దల్లుడు శ్రీ రామేశ్వర ఉపాధ్యాయ గారిని కూడా తీసుకొని హరిద్వార్ వెళ్ళండి అని చెప్పారు. సరే, మాతాజీ ప్రకారమే గురువు గారు కూడా అల్లుడిని తీసుకొని హరిద్వార్ వెళ్ళడం, అక్కడ ఏజెంట్ల ద్వారా అన్ని స్థలాలు చివరికి సప్త సరోవర దగ్గరికి వచ్చారు. అక్కడ గురువుగారు మెల్లిగా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళితే అక్కడ ఆయన ఒక అద్భుతమైన స్థలాన్ని దర్శించారు. అయితే ప్రదేశం ఎట్లా ఉంది, చాలా బురదగా ఉంది. ఆ బురద మధ్యలో నుంచి చిన్న కాలువ కూడా ప్రవహిస్తుంది. ఆ స్థలం చూడటానికి చాలా అననుకూలంగా ఉంది. ఎవరెంత చెప్పినా కూడా గురువుగారు దానిని బాగా నిశితంగా పరిశీలించి ఈ స్థలమే నాకు కావాలి, ఇది నేను కొనుక్కుంటాను అని చెప్పి పట్టుదలగా ఆ స్థలాన్ని 1968 జూలై నెలలో 1.5 ఎకరన్న స్థలాన్ని 19,000 రూపాయలు పెట్టి కొన్నారన్నమాట. ఇంకా మధుర నుంచి గురువుగారు హరిద్వార్ రావాల్సి ఉంటుంది. అయితే రావాలి అంటే ఈ స్థలాన్నంతా కూడా మరమ్మతు, దాన్ని ఒక సాఫు చేయాలి, అక్కడ ఒక మందిరం కట్టాలి, అక్కడ ఏదో ఒక చిన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ ఏర్పాటు చేయాలి.
అందువల్ల ఈ మహాశక్తి సాధనాస్థలిగా గాయత్రి తీర్థ్ ఈ స్థలంలో అవతరించబోతుంది అని గురువుగారు ఒక నిర్ణయం చేసుకొని అక్కడ దానికి తగిన ఏర్పాట్లు చేసి కార్యకర్తలను అక్కడ కొంతమంది నుంచి అక్కడ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. సరే, హరిద్వార్ వెళుతున్నారు అన్నప్పుడు ఇక్కడ మధురలో ఉన్న వ్యవస్థనంతా కూడా దానికి ఒక సమగ్రమైన రూపురేఖలు ఇవ్వాలి కదా. అందువల్ల ఆయన మృత్యుంజయ శర్మ గారికి పెళ్లి చేసేశారు. కుమారుడైనటువంటి మృత్యుంజయ శర్మ గారికి పెళ్లి చేసేశారు. అఖండ జ్యోతి సంస్థానంతా ఆయన చేతిలో పెట్టారు. తర్వాత మధుర తపోభూమిలో ఉన్నటువంటి మిగతా అన్ని వ్యవస్థలకి కూడా పండిత లీలాపతి శర్మ గారు ఒకళ్ళు, వీరేశ్వరోపాధ్యాయ గారు, ఇంకా సక్రియమైన కార్యకర్తలు వాళ్ళందరినీ సుపాత్రులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఇంకా కుమార్తె శైలదీదికి వివాహం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో ఇంకా గురువుగారు మాతాజీ ఇక మధుర వదిలి వెళ్ళే సమయం దగ్గర పడుతున్నప్పుడు తపోభూమికి సంబంధించినటువంటి వ్యవస్థనంతా ఒక క్రమంలోకి తీసుకొచ్చేసేసారు. గాయత్రి జయంతి 1971 జూన్ 3వ తేదీన సుపుత్రిక అయినటువంటి శైలబాలకి సుపాత్రుడు, యోగ్యుడు, డాక్టరు అయినటువంటి శ్రీ ప్రణవ పాండే గారితో వివాహం జరిగిపోయింది. వివాహం అయిన తర్వాత ఇక హిమాలయాలు గంగా ఒడిలో, హిమాలయాల నీడలో, దివ్య సాధనాస్థలి శాంతికుంజులో ఏకాంత సాధనలోకి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు ఇద్దరు, గురువుగారు మాతాజీ. మధురలో బాధ్యతలన్నీ ఇచ్చేసిన తర్వాత అక్కడ విదాయి సందేశ్, ఇక్కడ కొంచెం వివరం చెప్పాలి మీకు. విదాయి సందేశ్ అంటే వీడ్కోలు సమారోహం. దీనికి కొన్ని లక్షల మంది వచ్చారు ఆ రోజున గురువు గారు ఒక పెద్ద ఆయోజన. దీని గురించి మాస్టర్ గారు మనకు చాలా వివరం చెప్పారనమాట. మాస్టర్ గారు మొట్టమొదట తీసుకున్న దీక్ష గురువు గారి దగ్గర ఇక్కడే ఈ విదాయి సందేశ్లోనే. ఈ విదాయి సందేశ్ అప్పుడు గురువు గారు మా దగ్గర మాస్టర్ గారు ఒక సుమారు లక్షల మందిలో ఒక వ్యక్తిగా ఈయన కూడా దీక్ష తీసుకున్నారు. సరే, దీక్ష తీసుకున్న తర్వాత మాస్టారు అందరూ నమస్కరించి దీక్ష అయిపోయిన తర్వాత నమస్కారం చేస్తారుగా గురువు గారి పాదాలకి. నమస్కారం చేయడానికి వెళ్ళినప్పుడు గురువుగారు అన్నట్ట, రామకృష్ణ 3 సార్లు పిలవాలా నిన్ను నా దగ్గరికి అని అమృతం కురుస్తున్నటువంటి కళ్ళతోటి ఒక దివ్యమైనటువంటి దృశ్యాన్ని, ఆ దర్శనాన్ని మాస్టర్ గారికి ఇచ్చారట గురువుగారు. ఆయన అసలు చెప్తారు మాస్టర్ గారు, ఆ సన్నివేశాన్ని మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేవి, అంత బాగా చెప్పారనమాట. అప్పుడు మాస్టర్కి గుర్తొచ్చింది, 3 సార్లు పిలిచింది ఎవరంటే కళలో అంతకుముందు 2 సార్లు ఒక వ్యక్తి కనిపించి రామకృష్ణ రా, రామకృష్ణ రా అన్నారు. ఓహో, ఆయన ఈయనేనని అప్పుడు ఆ రోజున ఆయన దృఢంగా నిశ్చయించుకున్నారనమాట. ఇక్కడ మీకు ఇంకో చిన్న సంఘటన చెప్తాను. ఈ విదాయి సందేశం అనేది చాలా గొప్ప పుస్తకం అనమాట. మాస్టారు ఆ సందేశాన్ని ఒక పుస్తక రూపంలో మన చేత, అంటే అది హిందీలో చెప్పారు, దాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఒక పుస్తక రూపంలో ఏం చెప్పారంటే గురుదేవుల ఉద్బోధన, జాగృతాత్మల బాధ్యత అనే పేరుతోటి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించమన్నారు. చాలా అద్భుతమైన పుస్తకం. అందులో గురువుగారు మధుర వదిలి హిమాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ కార్యకర్తలకు ఇచ్చినటువంటి సందేశం అందులో చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. సరే, ఇంకా ఆ సందేశం అయిపోయిన తర్వాత గురువుగారితో పాటు మాతాజీ కూడా శాంతికుంజుకు బయలుదేరారు. వారితో పాటు కూడా అనేక సంవత్సరాల తపస్సాధన సిద్ధి కలిగినటువంటి అఖండ దీపాన్ని సంరక్షించడానికి వారితో పాటు ఒక 2-3 కార్యకర్తలు కూడా వెళ్ళారు. మధురలో అందరూ ఆత్మీయ పరిధులందరూ కూడా అసలు గురుదేవులు మాతాజీల ఎడబాటు అసలు వాళ్ళు భరించలేనటువంటి రీతిలో హృదయ విదారకంగా అందరూ కూడా బాధపడడం అనేది మనకు తెలుస్తుంది. ఎట్లా దృశ్యం అంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు అయోధ్యవాసులందరూ ఏ విధంగా అయితే ఆ కన్నీరు మున్నీరుగా విలపిస్తారో ఆ విధంగా మాతాజీ గురుదేవులు మధుర వదిలి హరిద్వార్ వెళ్ళేటప్పుడు ఆ జనం అసలు చూడశక్యం, అసలు కళ్ళు ఇంత కన్నుల పండుగగా ఉంటుంది ఆ సందేశం అన్నమాట. కాబట్టి ఆ విధంగా గురుదేవులు హిమాలయాలకి వెళ్ళడానికి మాతాజీతో బయలుదేరారు. మాతాజీ తప్ప అక్కడ ఒక చిన్న గదులు 2-3 గదులు వేశారు. ఒక గదిలో అఖండ జ్యోతిని స్థాపించారు. ఆ అఖండ జ్యోతిని వెలిగించుకోవడానికి కావలసిన ఆవు నెయ్యి ఇచ్చేదానికి ఒక ఆవును కూడా పెంచుకున్నారు. అంతే, చిన్న 2-3 గదులు అంతే. మాతాజీతో పాటు 2-3 దేవకన్యలు ఉన్నారు, అంటే సహాయానికి మాతాజీకి.
అయితే గురువు గారు కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత ఒక రోజు ఉదయాన్నే హిమాలయాలకు బయలుదేరారు. ఒక్క మాతాజీ తప్పితే మిగతా వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అందరూ మా గురువు గారు వెళ్ళిపోయినారు. మేల్కొన్న తర్వాత పిల్లలందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే మాతాజీ వాళ్ళని దగ్గర తీసుకొని ఓదార్చి వాళ్ళకు బాగా ధైర్యం చెప్పి వాళ్ళకి తనే తల్లి, తండ్రి, గురువు, దైవంగా ఆమె వాళ్ళని శాంతపరిచిందనమాట. ఆ రోజుల్లో కేవలం శాంతికుంజ ఎట్లా ఉండేదంటే కేవలం 2-3 గదులు ఉండేది. ఆ ఖండ జ్యోతి ఉండేది. 2-3 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. అది ఆ వాతావరణం చూడటానికి ఎట్లా ఇప్పుడున్నంత రష్ కానీ, ఇంత జనం కానీ, ఇంత రద్దీ కానీ, ఇంత ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమీ లేదు. మేము 1984 వెళ్ళినప్పుడు కూడా చాలా అసలు ఎట్లా ఉండేదంటే ఆ వాతావరణం పూర్తిగా పురాణాల్లో వర్ణించేటటువంటి తపస్వి ఋషుల యొక్క ఆశ్రమం ఎట్లా ఉందో, ఒక వాల్మీకి మహర్షి ఆశ్రమం ఎట్లా ఉందో, ఒక కణ్వ మహర్షి ఆశ్రమం ఎట్లా ఉందో ఆ రకంగా మేము ఆ దృశ్యాన్ని చూసామన్నమాట. ఆ రోజుల్లో అక్కడికి ఎవరు వచ్చేవారు కాదు. మాతాజీ సాధన సమస్త క్రియాకలాపాలన్నిటికీ కేంద్రంగా ఆమె ఆ సాధనతోనే ఆ స్థలాన్ని శక్తివంతం చేసింది, ప్రకాశవంతం చేసింది, ప్రాణవంతం చేసింది. జై గురుదేవ్. సుఖీ భవ. స్వస్తి.